హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రకృతి. మీరు చూస్తున్నారు మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్. నేను మీ కోటస్ప్రెడ్డి. మొత్తం మీద ఈ సంవత్సరం శీనాకాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతు పూర్తి స్థాయిలో ఇది చెట్లను ఉన్నియాల తర్వాత కొనసాగించాలనే రకంలో రేటు కూడా నిరాశ పలుకుతోంది. హార్టికల్చర్లో పూర్తి స్థాయి ఈసారి రైతు చాలా విధంగా నష్టపోయినాడు. అరటి చూసుకున్నా కూడా అరటి కూడా అట్లే ఉంది. 2000-3000కు అడిగి మరీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతుకు. చాలా అధ్వానంగా ఉంది. చీనీ చెట్లు అయితే పూర్తి స్థాయిలో కొట్టేస్తున్నారు. దీనికి లైఫ్ లేదు, దీని మీద ఆశ లేదు అనే విధంగా తయారైంది వాతావరణం. ఇది గవర్నమెంట్ ఏ విధంగా ముందుకొచ్చి ఈ విధంగా న్యాయం చేస్తుందో తెలియదు, కానీ ఒక రైతుగా ఆలోచన చేస్తే చాలా నష్టపోతున్నాడు. అంటే పూర్తి స్థాయి సూటు కానీ వ్యాపారం అమ్మినా కూడా తోట దగ్గరకు వచ్చి వ్యాపారస్తులు అడిగిన తర్వాత సూటు విషయంలో పూర్తి స్థాయిలో అది ఎప్పటికీ అది నష్టమే జరుగుతూ ఉంది. రేటు ఉన్నప్పుడు లేకున్నా రెండు విధాలుగా ఏ రకంగా చూసుకున్నా కూడా వ్యాపారస్తులు చేసేవాళ్ళు బాగుపడుతున్నారు తప్ప రైతు దిగాలు పడే పరిస్థితి వచ్చింది. కనీసం లేనప్పుడన్నా దానికి రేటును బట్టి సూటు పెడితే బాగుంటుంది అనేది మా ఆలోచన. అంటే ఇప్పుడు సపోజు 40,000 ఉన్నాయి, ఓకే, సూటు పోయినా బాధ ఉండదు అక్కడ రైతుకు. 10,000, 15,000, 20,000 ఉన్నప్పుడు కూడా అదే సూటు కొనసాగిస్తే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. అది మనసు చంపుకొని రైతు కాయలు అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఏ విధంగా అమలు చేస్తుందో ఏమో తెలియదు, కానీ ఆ ఆలోచన వచ్చే విధంగా ముందుకున్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ రైతులకు న్యాయం చేయాలని మేము మా ఛానల్ తరపున, మా ఈ వీడియో తరపున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. ఇదండి ఈ శీనికాయల పరిస్థితి. ఒకవైపు రాలిపోతున్నాయి, రేటు వస్తుంది లేని నమ్మకంతో ఎన్నాలని వేచి చూడడం రైతు. లాస్ట్కు ఏదో కొంత వస్తుంది అనే రకంలో ఉన్న వ్యాపారస్తులు పెట్టిన రేటుకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. చీనా చెట్లు అయితే పోను ఉండవేమో అనిపిస్తూ ఉంది. చీని రైతులు కనుమరుగైపోతున్నారు. మొత్తం మీద గవర్నమెంట్ చొరవ తీసుకొని ఖచ్చితంగా రైతు స్థాయిలో ఆలోచన చేసి చుట్టూ తోటలను పరిసరాలను గమనించి వాళ్ళ ఉండే చీని చెట్లను గమనించి రైతులతో ముఖాముఖి చర్చ జరిపి ఈ చీని చెట్ల చీని రైతులకి న్యాయం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. నమస్తే, జై హింద్.